ధ్రువ, పార్టీకి అన్ని అరేంజ్ చేశాను రా. ఏంట్రా అలా చూస్తున్నావు? నాకు ఆ అమ్మాయి కావాలరా. ఇది నీకు మరీ ఓవర్ అనిపించట్లేదు? ఆ అమ్మాయితో వచ్చినట్టు తన బాయ్ ఫ్రెండ్ లో ఉన్నాడు రా. తను నాది అని ఫిక్స్ అయితే తను ఎవరైనా ఎక్కడున్నా ఎవరితో ఉన్నా అది నాదే. ముందు నువ్వు ఇది ఫిక్స్ అయిపో. రే, నువ్వు ఆల్రెడీ నైనీతో రిసార్ట్కి వచ్చావు, మళ్ళీ ఇదేంటి? రే, నైని తినే ముందు సూప్ లాగా ఆకలి పెంచుతుంది. వీళ్ళు స్టార్టర్స్ గ్యాప్ని ఫిల్ చేస్తారు. ఇలా గ్యాప్స్ కాకుండా పూర్తిగా కడుపు నింపే మెయిన్ కోర్స్ ఎవర్రా? ఈ ధ్రువకు అన్నీ కావాలి. ఈ స్టార్టర్స్ అన్ని టేస్ట్ చూశాక అప్పుడు మెయిన్ కోర్స్ గురించి ఆలోచిద్దాం. ఈవినింగ్ పార్టీకి నా తరపున వాళ్ళని కూడా ఇన్వైట్ చేయి. ధ్రువ ధ్రువ ధ్రువ, కంగ్రాచులేషన్స్ డియర్. నీకు నైట్కి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అదేంటంటే ఆగాగు. అన్ని సర్ప్రైజ్లు ఒకే రోజు రివీల్ అయిపోతే కిక్ ఉండదు. ఈ రోజుకి అమ్మది చాలు. రేపు నీ సర్ప్రైజ్ ఎంజాయ్ చేస్తాను. ఎవరా అమ్మాయి? ధ్రువ నీకెవరినో చూపిస్తున్నాడు. వాడి చూపు పడిందంటే ఆ అమ్మాయి కావాలని నీకు తెలుసు కదా. నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి ఇగ్నోర్ చేస్తున్నాడా? వాడు 5 ఏళ్ల నుంచి నీతో లివింగ్ లో ఉండడమే గొప్ప. మరీ అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయకు. 5 ఏళ్ల నుంచి ఎంత మందితో గడిపినా తిరిగి నా దగ్గరికే వస్తున్నాడంటే తనకి నాతో ఉన్న బాండింగ్ గురించి అర్థం కాలేదా? వాడు తిరిగి నీ దగ్గరికి రావడం లేదు, నువ్వే వదలకుండా వాడి చుట్టూ తిరుగుతున్నావు. అమ్మా, హలో అమ్మా. హైదరాబాద్ గెస్ట్ హౌస్లో ఉన్నావా? అవునమ్మా, ఫ్రెండ్స్ చిన్న పార్టీ అంటేను. నువ్వు చార్జ్ తీసుకున్నాక చాలా గ్రాండ్గా పార్టీ ఇద్దాం. అక్కడ మేనేజర్ని నేను కలవమని చెప్పాను. ఇప్పుడా? ఎందుకమ్మా? ధ్రువ, ఇప్పుడు నీ వైపు 10 కళ్ళు చూస్తూ ఉంటాయి. ఏం తప్పులు చేస్తావో అని పట్టుకుందామని 100 చేతులు వెతుకుతూ ఉంటాయి. ఆ ఛాన్స్ నువ్వెవ్వరికీ ఇవ్వకూడదు. మన బిజినెస్లన్నిటి గురించి నీకు తెలియాలి. మనకున్న ఎస్టేట్స్, అక్కడ వర్క్ ఎలా జరుగుతుందో అన్నీ నీకు తెలియాలి. అన్నీ నువ్వు అబ్జర్వ్ చేయాలి. తర్వాత నేను నీకు అప్పగించే బాధ్యతల గురించి ఐ హ్యావ్ సంథింగ్ టు డిస్కస్ విత్ యూ. ఓకే అమ్మా. ఎస్టేట్ ఏంటి? టీ ఎస్టేట్కి వెళ్తున్నావా? అప్పుడు మనం రెగ్యులర్గా కలవలేం కదా. వెళ్ళడమా? నో వే. 2-3 రోజులకు ఓకే, కానీ అయినా అక్కడేం ఎంటర్టైన్మెంట్ ఉంటుందని. లెట్స్ గెట్ ఇన్ టు ద పార్టీ మూడ్. మంచి డీజే ప్లే చేస్తాను, పద. కమ్. నా దగ్గర పనిచేసే దానికోసం నేనెదురు చూడాలా? వసుంధర ఎక్కడా? పొద్దుపోతుంది. తనే అమ్మవారి ముందు దీపం వెలిగించాలి. నేను తన గురించి ఎదురు చూస్తున్నానక్క. ఊళ్ళో పనులన్నీ తనకే కావాలి. ఎక్కడుందో ఏంటో. పిల్లలు, వసుంధరకెక్కడా? మాకు తెలీదు.
24 గంటలు దాని చుట్టూనే తిరుగుతుంటారు. మీకు తెలీదా వసుంధర ఎక్కడుందో? నిజంగానే నేను వసుంధర అక్కని చూడలేదు. అదిగో కార్తిక్ బాబు వస్తున్నాడు. వసుంధర కూడా వచ్చే ఉంటుంది. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నీ కాబోయే భార్య కోసం. ఊరంతా తన కోసం వెతుకుతుంటే నువ్వు తనని దాచావన్నమాట. వసుంధరని పొద్దున్నుంచి నేను కలవనే లేదు. కలవకపోవడం ఏంటి? అప్పుడే పట్టించుకోవడం మానేసావా? నువ్వు కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? ఊరందరినీ తనే చూసుకుంటోంది. నేను తనని చూడాలా? ఇదేంటే ఇలా మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి? వసుంధర త్వరగా వచ్చేలా చూడమ్మా. ఏ కన్నులు చూడని చిత్రమే ఎదలో వనమై ఎదిగేటి నువ్వనేవరం. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే, అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులు చూడని అదిగో వసుంధర వచ్చింది. చూస్తున్నది నేడు నా ప్రాణమే.